దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వివేక్ వర్సెస్ అడ్లూరి ముగిసిన వివాదము మళ్ళీ తెరపైకి నాపై కావాలని మంత్రి అడ్లూరి విమర్శలు చేస్తున్నట. ఆయన్ను రాజకీయాల్లో ప్రోత్సహించింది కాకానే అట. అడ్లూరితో నాకు విభేదాలు లేవని మంత్రి వివేక్ అంటాడు. వివేక్ పార్టీ నేతల సమక్షంలో మాట్లాడాల్సింది, ఆయన కుమారుడిని గెలిపించింది మేం కాదా, ఇక అధిష్టానమే చూసుకుంటా అడ్లూరి చెప్పింది. ఇది మా కుటుంబ సమస్య, చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి. సీతక్క సురేఖ నాతో మాట్లాడిరు, ఇక సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా. పొంగులేటి వివాదంపై టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంది, అందుకే సుప్రీం తలుపు అడుగుతున్నాం. ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడిచిన బీజేపీ మహేష్ కుమార్ గౌడ్ నేనెవరిపైన ఫిర్యాదు చేయలే అని సీతక్క చెప్తుంది. ఇక అధిష్టానం మందలించలేదు అని కొండా చెప్తుంది. మ్యాటర్ ఏంటంటే ఈ రాష్ట్రంలో పాపం అడ్లూరి లక్ష్మణ్ ఈయన మంత్రే, తర్వాత మా కొండా సురేఖక్క మంత్రే, ఇటు పోతే మా సీతక్క మంత్రే. ఏం బాధలు, ఏం గోసలు, ఏం టార్చర్ ఇది. చీని అవ్వ జీవితం బతకపోతే తెలియదు పోరి మాకు. మా రేవంత్ అన్నకు ఒకటి కాకపోతే ఒకడు టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని. మళ్ళీ అంతా మంత్రులే, బచ్చబచ్చగాలంటే అది వేరే విషయం. ఈయన మంత్రేనా, నిన్న దానికి ఈయన పంచాయతీ నడిచే పొన్నం బాబాగారు ఈయన వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఈయనకు పెడతారు. వివేక్ వెంకట ఇద్దరు దళితులకు మళ్ళీ ఈయన పంచాయతీ ముందుకే వాళ్ళ కొండ సురేఖ అడుగుపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆడ వరంగల్ పంచాయతీ, ఆడ వరంగల్ పంచాయతీ అయినా, మంచిర్యాల పంచాయతీ అయినా, ఇటుపోతే కరీంనగర్ పంచాయతీ, మా నల్గొండ రాజన్న పంచాయతీ, ఇటు పోతే ఆయన మల్లేటి రంగారెడ్డి ఈయన పంచాయతీ ముహాసంగా ఉంచుతారా, చంపుతారా? మా అన్న 24 గంటలు పనిచేసి తెలంగాణ కోసం సర్వస్వం దారపోతుంటే ఒకటే టార్చర్ లేదు. ఓడు కాకపోతే అంటే మంత్రులకు ఓడుకో పొందుతలేదు. యాత పేరు అటర్ ప్లాపం. రేవంత్ అన్న పని చేయి, అందరిని పీకి పడేసి మళ్ళీ కొత్త మంత్రి వర్గం పెట్టుకో, అందరు మీకు పడేసాయి. అంత కొత్త వాళ్ళు పెట్టుకుని సకాలం పాడాను. ఏం లేదు వీళ్ళకు తిని పంట చేదాక మీరు పని చేస్తున్నారు, నేను పొడుతున్నారు. తిని పండురి అని ఆయన సపోర్ట్ చేయకుండా తిని ఎంజాయ్ చేయరు, దండిగా సంపాదించుకోరు అని మీకు మంచి పడితే మా రాజన్న మంత్రి పదవి కోసం గారి కోసం పడుతుంది. మీకు అంటగా సరిపోని తిన్నాక బలిసి పంచాయతీ పెట్టుకుంటారు మీరు. సరిపోని తిన్నాక ఏం పంచాయతీ మీ పనికి మైల పంచాయతీలు ఎవరికి అక్కడికి వస్తాయి? ఎవరికైనా కొసైతాయా మొదలైతాయా? రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం మా అన్న గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తుంటే మీరు పానకంలో పుడక లెక్క, పీతల పంచాయతీ లెక్క మీరు ఒకటి మోపైరు. ఊకే డిస్టర్బెన్స్ జర మారుగా నాయన. మీరు ఏం పంచాయతీలు పనికి మాలిన పంచాయతీలన్నీ. ఇంకేందా పార్టీ తరఫున బీసీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు కాంగ్రెస్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు యోచన. జీవో నెంబర్ 9 పై స్టే విధించడం మీద ప్రభుత్వ పరంగా నేడు పిటిషన్. ఢిల్లీకి మహేష్ అభిషేక్ సింగ్ తో భేటీ, ఏఐసిసి చీఫ్ ఖర్గే పరామర్శ. ఏం లేదు, ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాం, అది ఎప్పుడు ఇస్తామో తెలియదు, ఎప్పుడు ఓట్లు వస్తాయో తెలియదు. ఈ సంవత్సరం వస్తాయా, మళ్ళీ సంవత్సరం వస్తాయా, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాయా, వీ డోంట్ నో. మాకు అసలు సంబంధమే లేదు. మాకేమరికనే మమ్మల్ని అడుగుతారు, మీరు గమ్మతున్నారు. ఇక ఇక్కడ పోతే జూబ్లీస్ బీజేపీ అభ్యర్థిగా ఇక దీపక్ రెడ్డి గారు ఫైనల్ అవుతారట. మరి ఈయన అంటారు ఓ మాట అయితే, ఆయన మరి కష్టపడతాడు కానీ ఏం ఫాయిదా ఉండదు. ఏం చూసి ఓటు ఎత్తారే మనల్ని? ఇప్పుడు మనం ఆడ ముస్లింలకు మన ఓటు పడవు, మన హిందువులే సెక్యులర్ డబ్బా కొడుతున్నాడా? మనకు అవకాశం లేదు, నా మాత్రమే పోటీనే చూస్తాను. అయితే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ పేరులో నిర్ణయం ఉండదు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర చేయాలి. ఏ క్షణమైన ప్రకటన వెలువడే అవకాశం. ఇంకేంది ఇది ఏమంటారుగా జూబీస్ లో దీని పేరేం పేరు ఓటు చోరీ పైన రాశారు. ఇప్పుడు ఈయన దీపక్ రెడ్డి గారు అయితే ఆల్మోస్ట్ ఫైనల్ అంటే ఏదేమైనా ప్రచారం షురూ చేయించరా. ఈ ఏదో ఎవరికో టికెట్ కానీ 4 ఓట్లు ఎక్కువన్నా పడేపీరి జరిజ్జది ఓనియకురి నాయన. మీరు ముందే మహా మేధావులు, పెద్ద నాయకులు కష్టపడి జర పార్టీని ఆయన ముందర పడేస్తే సంతోషపడతాం మేమైతే. ఆయన టికెట్ కన్ఫామ్ అవుతుంది అంటే ఈరోజు విషయం బయటపడవచ్చు.
ఒకే ఇంటి నెంబర్ 43 ఓట్లు. సామాజిక మాధ్యమాల్లో జూబ్లీస్ ఓటర్ జాబితా ఫోటోలు వైరల్. విచారణకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం. నేటి నుంచే నామినేషన్లు. జూబ్లీస్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ నేడే. 21 దాకా నామినేషన్ల దాఖలకు ఛాన్సు. 15న సునీత, 17న నవీన్ నామినేషన్లు ఎత్తారు. నామినేషన్లు షురు చేస్తారట. సో నామినేషన్లు జోరు మీదట. మరి ఇవాళ అంతా ఫైనల్ అయిపోతుంది. ఇవాళ 15 తారీఖు ఒక ఆయన, 17 తారీఖు ఒకరు నామినేషన్లు వేసి ఎన్నికల పోతారట. ఈ 43 ఓట్ల పంచాయతీ ఈయన కూడా రాసింది. ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ పేపరు కరపత్రం నమస్తే తెలంగాణ కాదు, మిగతా పేపర్ కూడా రాసింది. ఈయన కూడా రాసింది. అంటే రేవంత్ జ్యోతి సడన్ గా చంద్రజ్యోతి అయిపోయింది, చంద్రశేఖర్ రావు జ్యోతి అయిపోయింది. అదేం లేవు. ఎందుకంటే ప్రజల లోపల వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ కి. ఆ వ్యతిరేకతను రాధాకృష్ణ గారు తీసుకోవడానికి రెడీగా లేడు. నువ్వు ఏట్ల పడి చావు రేవంత్, నాకు వద్దుర నాయని సోబతని పగ జరిగి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుంది. అదే విషయం. ఎవరు చూస్తలేడు మరి యూట్యూబ్ లో వాళ్ళ ఛానల్ అని లంగా మరలు ఎత్తురని. అందువల్ల వాళ్ళు ప్లేట్ తిప్పేసారు.